హాయ్ అండి. మేము సండే రోజైతే ఫ్యామిలీతో కలిసి కొమరెల్లి మల్లన్నని దర్శించుకోవడానికైతే వెళ్ళామండి. వెళ్ళే దారిలో కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర ఆగి మేము అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఇంతకుముందు హాయ్ చెప్పిన తను మా ఆడపడుచండి. తన పేరు భవాని. ఇంకా మేము అమ్మవారిని దర్శనం చేసుకోవడం అయిపోయిన తర్వాతకి కొమరెల్లి రీచ్ అయ్యాము. అక్కడ బోనం చేశానండి. బోనం చేసి కొమరెల్లి మల్లన్న గుడికైతే తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాతకి అక్కడ గంగరేవి చెట్టు కింద అయితే పట్నం వేసుకున్నామండి. మేము ఎవ్రీ ఇయర్ కంపల్సరీ మిస్ కాకుండా మేమైతే కొమరెల్లి వెళ్ళి కంపల్సరీ పట్నం వేసుకుంటామండి. వేసుకొని అక్కడ బోనం కూడా సమర్పిస్తాము. ఈ విధంగా మాకు గంగరేవి చెట్టు కింద అయితే ఒగ్గాయన మాకు పట్నం వేశాడండి. అంటే మేము ఎప్పుడు ఇంట్లో వేయము. కాకపోతే కంపల్సరీ గుడికెళ్ళినప్పుడు మాత్రం అక్కడ పట్నం వేయించుకుంటామండి. ఈ విధంగా మనకి అంటే పసుపు, కుంకుమ వీటన్నిటితోటి మనకి ఈ విధంగా పట్నం అనేది వేస్తూ ఉంటారు. యాదవ్స్‌కి కంపల్సరీ మల్లన్న అనేది వాళ్ళ ఇలవేల్పు అండి. ఇదేనండి గంగరేవి చెట్టు అంటే అయ్యగారి గుడి, కొమరెల్లి మల్లన్న గుడి అండి. చాలా అంటే చాలా పవర్‌ఫుల్ ఈ చెట్టు. ఇక్కడికెళ్ళి మనం బండారు సమర్పించి ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే కంపల్సరీ మనకి ఆ కోరిక అనేది నెరవేరుతదండి. అంత పవర్‌ఫుల్ అండి కొమరెల్లి మల్లన్న దేవుడనేది. మేమిక దసరా నవరాత్రులు అయిపోయాయి కదా! ఇంకా అయ్యవారిని దర్శించుకుందామనైతే ఫ్యామిలీతోటి వెళ్ళామండి. ఇక్కడ నేను బోనం కూడా సమర్పించినాను. సమర్పించినాక ఇంక మా హస్బెండ్‌ని కొంచెం వీడియో తీయమంటే అయితే తీశారండి. ఇంక మా వారు గడ్డం ఎందుకు పెంచుకున్నారంటే నవరాత్రుల్లో కాబట్టి తీసుకోలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.